సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారులారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మన. ఆత్మీయహీనత తొలగిపోవునట్లు, ఆత్మాభిషేకము కుమ్మరించినట్లు, ఆత్మీయహీనత తొలగిపోవునట్లు, ఆత్మాభిషేకము కుమ్మరించినట్లు, ఉజ్జీవం నీయుమయ్యా, మాకు ఉజ్జీవం నీయుమయ్యా, ఉజ్జీవం నీయుమయ్యా, మాకు ఉజ్జీవం నీయుమయ్యా. ఉజ్జీవం 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 నీయుమయ్యా, మాకు ఉజ్జీవం నీయుమయ్యా. సర్వప్రపంచ సృష్టికర్త, ఏకైక కుమారుడు, మన జ్యేష్ఠ సహోదరుడు, సర్వమానవ పాప విమోచకుడు, మరణము తొలగించి నిత్య జీవం ఇచ్చి, నిత్యానందం ఇచ్చి, నిత్య సౌభాగ్యం మనకిచ్చిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకందరికి శుభమే సుఖమే జరుగునుగాక. మరొక మంచి దినము, దేవాది దేవుని మహిమగల దీవెనలతో నింపబడిన మరొక మంచి దినము, సర్వోన్నతుడైన మన కన్నతండ్రి మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారులారా, ఈ దినము నేను పాడిన పాట ఆత్మీయహీనత తొలగిపోనట్లు, ఆత్మాభిషేకము సత్యాత్మని మా మీద కృమ్మరించిన ఆ పరిశుద్ధమైనటువంటి శక్తి, దానికి తగినట్టు ఉజ్జీవము, ఆత్మీయ సత్య ఉజ్జీవము, మానసిక సత్య ఉజ్జీవము, శారీరక సత్య ఉజ్జీవము, ఆత్మిక సత్య ఉజ్జీవము మాకు ఇవ్వునైనా అని పాటల ద్వారా ప్రార్థన చేయడం జరిగింది. గడిచిన కాలమంతా ప్రార్థన ఆలగించినటువంటి జీవమగల దేవాది దేవుడవు అనేకమైనటువంటి పాటల ద్వారా, సత్యజీవ వచనము ద్వారా అనేకులనే ఆశీర్వదించుటకు, వేలాది లక్షలాది మందికి, కోట్ల మందికి దీవెనకరముగా వారిని నడిపించుటకు సర్వోన్నతుడైన నా కన్న తండ్రి నన్ను మమ్మల్ని ఈ భూమికి పంపించి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన పరలోకపు పరిచర్య అప్పగించారు. ఉదయకాలము శ్రేష్ఠ జీవ వచనము ద్వారా నా ప్రియమైన వారైన మిమ్మల్ని కలవుటకు, ఇట్లాగే మిమ్మల్ని దీవించుటకు కన్న తండ్రి ఇచ్చిన భాగ్యముని బట్టి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుభ సందేశము మీకందరికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మారునుగాక. మీకు ఆశీర్వాదం, ఆనందం అయితే, మీ మనసుకు సంతోషం కలిగించినటువంటి సందేశం అయితే, ప్రియమైన వారిలా ఈ సంతోషము మీరు అనేకులకు షేర్ చేయండి. వారందరూ దీవించబడాలి. మనమందరం కలిసి పరిశుద్ధ నిత్య ఆనంద పరలోకపు సంతోషం భూమిలో పరిపూర్ణముగా క్రీస్తు యేసునందు నింపుతాం. ఆ మంచి మనసు మీకు దేవాదేవుడు ఇచ్చినందుకు స్తోత్రం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, ఎదటి వాళ్ళని సహాయం చేసే మనసు, ఎదటి వాళ్ళ కొరకు ప్రార్థన చేసే మనసు, ఆ మనసే సత్యమైన క్రీస్తు మనసు. ఆ మనసు మీకు దేవాదేవుడు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఈ పరిశుద్ధమైనటువంటి శ్రేష్ఠ దివ్య ఛానల్, క్రీస్తు యేసు మహిమతో నింపబడిన ఈ పరిశుద్ధమైనటువంటి పరిచర్య మీరు మొట్టమొదటిగా చూసి ఆలగించి ఉండినట్లయితే, ఈ పరిశుద్ధమైనటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ శుభ సందేశం అనేకులకు పంపించండి. నా ప్రియమైన వారులారా, గడిచిన కాలమంతా మమ్మల్ని మన ప్రార్థన ఆలగించి మా ఊహకండ మించినటువంటి ఆశీర్వాదములలో, ఆనందములో నడిపిస్తున్నటువంటి జీవముగల దేవునికి మహిమ మహిమ మహిమ, మన కన్న తండ్రికి క్రీస్తు యేసులో మహిమ. ప్రియమైన వారులారా, మన ప్రాణనాథుడు యేసు క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు, మన జ్యేష్ఠ సహోదరుడు, సర్వ ప్రపంచమునకు వారసుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నా తోడు మన తోడుండి ఉన్నతమైన ఆశీర్వాదములలో, ఆనందములలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా విజయం ఇచ్చి, విజయోత్సవంతో, విజయ ఊరేగింపుతో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించినటువంటి జీవము గల మన జ్యేష్ఠ సహోదరుడు క్రీస్తు యేసు ప్రభువారు.
ఆ జీవముల యేసయ్యనే మన కొరకే కన్న తండ్రి పంపించారు. సమస్తమునకు వారసుడు యేసయ్య. ఆ యేసయ్యనే మనకిచ్చి, యేసయ్య ద్వారా మనకిచ్చినటువంటి వారసత్వం జీవముగల దేవుని పిల్లలుగా ఇచ్చిన వారసత్వం. దానికంటే మించినటువంటి ఆశీర్వాదం, ఆనందం ఏటుంది? జీవముగల సర్వశక్తి గల సర్వోన్నతుడైన కన్న తండ్రికి ఉన్న సమస్తము తన ప్రియమైన కుమారుడు ద్వారా దేవుని ప్రియమైన బిడలైనటువంటి మనకిచ్చారు. సమస్త ఆశీర్వాదం. ఇది నమ్మండి, ఇది సత్యం. ఇది ఎవరు నమ్మినా ఇదే సత్యం, ఇది మాత్రమే సత్యం. నమ్మటం నీ వలనే అయితే ఈ సత్యం మీలోనే పరిపూర్ణముగా ఆశీర్వాదకరముగా మారుతాయి. మీరున్న స్థలములలో, మీ మనస్సులో, హృదయములలో సర్వప్రపంచ సృష్టికర్త ఏకైక దేవుడైనటువంటి యెహోవే, నానా మీ ప్రియ కుమారుడనే మా జ్యేష్ఠ సహోదరునే నా కొరకు ఈ భూమికి పంపించి, నా జ్యేష్ఠ నైనా సహోదరుల ద్వారా, యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధ పరలోకము నుంచి పంపించినదన్నీ నా మీదే, మా మీదే, మా తరతరాల మీద ఈ క్షణము నుండి నింపబడును కాకని మీరున్న స్థలములలో ఈ ఉదయకాల సమయమే మీరు తలంచుకుని, నేను ఇప్పుడు పలికినటువంటి ఆ మాట మీ నోటి ద్వారా పలికినట్లయితే మీరు చూడండి, ఆ క్షణం నుండి మీ హృదయంలోనికి, మీ ఇంటిలోనికి, మీ వ్యాపారంలోనికి, మీ పిల్లల్లోనికి, మీకున్న సమస్తములోనికి సాక్షాల్ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువే దిగి వచ్చి సమస్త ఆశీర్వాదములలో మిమ్మల్ని నడిపిస్తారు. మీకు వ్యతిరేకంగా ఉన్న ఆటంకాలన్నీ జీవముగల దేవుడే తొలగిస్తారు. ప్రియులారా, జీవముగల దేవుని ప్రియ బిడ్డలైనటువంటి మనకు, సర్వోన్నతుడైన జీవముగల దేవుని అతి ప్రియ కుమారుడు కుమార్తెలైనటువంటి మనకు వ్యతిరేకంగా ఈ లోకములో కానీ, ఆకాశ మండలంలో తిరుగుతున్న దుష్ట ఆత్మలు కానీ ఏదైనా చేయడానికి ముందుకు వచ్చినట్లయితే మన కొండ అయిన, మన కేడమైనటువంటి, మన ఆశ్రయదుర్గమైనటువంటి జీవముగల దేవుడు మన కన్న తండ్రియే వారిని వ్యతిరేకించి, వారిని ఇతిరించి పరిపూర్ణముగా వారిని లేపరిచి మనకు పరిపూర్ణ జయమిస్తారు. మన దేనిని గురించి చింతపడవలసిన అవసరం లేదు. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి మనతోడు ఉండగా, మన కన్న తండ్రి కంటే మించినటువంటి వారు ఎవ్వరు లేదు ఈ భూమిలో, ఆకాశములలో, ఏ లోకములు కూడా లేదు. సర్వమానవ పాప విమోచకుడు, రక్షకుడులాగా వేరొక రక్షకుడు ఈ ప్రపంచంలో లేదు, వేరెక్కడ కూడా లేదు. రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పేరే రక్షకుడు. ఆ రక్షకుడిలో స్థిరముగా నిలిచి మీరు ఉండినట్లయితే సమస్త సమస్యల నుంచి రక్షించి ఉన్నతమైన విజయం, మరణమునే జయించిన విజయము క్రీస్తు యేసులో మనకు కలుగచేశారు కదా, అట్లాగా మీకు కూడా కలుగచేస్తారు. ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మారును కాక. యేసు క్రీస్తు ప్రభువారు మరణం నుంచి తిరిగి లేచినటువంటి అదే విజయము మనకందరికి శాశ్వతముగా ఇచ్చినందుకు స్తోత్రం. నూతనముగా ఎవరైనా ఈ సందేశం వినినట్లయితే మీకు కూడా ఈ విజయం ఇచ్చినందుకు స్తోత్రం. నిలిచి ఉండి దేవునిలో, క్రీస్తులో నిలిచి ఉండి దీవెనలతో ముందుకు వెళ్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుల, మహిమగల మహోన్నతుల, మా ఆత్మీయ హీనతలు తొలగించి ఆత్మాభిషేకము మా మీద నింపినందుకు స్తోత్రం. సత్యమైన పరలోకపు జీవము, భూమిలో ఉన్న సాక్షాత్ ఉజ్జీవము మాకు కలిగచేసి శాశ్వత ఉజ్జీవము, మీలోన ఉన్న ఉజ్జీవము, ఆనంద జీవము, ఐశ్వర్య జీవము, అభివృద్ధి జీవము, ఆశీర్వాద జీవము, మంజైశ్వర్య జీవము, ఉన్నత ధన మహిమ జీవము, శాంతి సమాధాన జీవము, సర్వైశ్వర్య జీవము క్రీస్తులో మీ ప్రియ పిల్లలైనటువంటి మాకు శాశ్వతముగా ఇచ్చినందుకు స్తోత్రం. నాయనా, నాతో కలిసి ఈ ప్రార్థనలో, ఈ శుభ సందేశంలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డల మీదే మీ దివ్య దీవెన కురుమరించుమడాడి. నేను ఏది అడిగినా నాకు ఇస్తున్నారు కదా నాయనా. తండ్రి, పరిపూర్ణ స్వస్థత అందరు కలిగచేయము. శారీరక స్వస్థత పరిపూర్ణముగా కలుగునుగా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వెంటనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి శ్రేష్టముగా రావునుగా. ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి పరిపూర్ణ ఆర్థిక దీవెనలిచ్చి ప్రతి సమస్యల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చునైనా. శ్రేష్టమైన సౌభాగ్య పిల్లలందరి మీద నియమము, యవనస్తులందరినీ రోల్ మోడల్గా తండ్రి ఉండుట కృప దయచేయము. ఒకరు జీవశ్వాసము కలిగినటువంటి ప్రతి మనిషి హృదయములలో శాంతి సమాధానం కలిగించి, సర్వైశ్వర్యము కలిగించి, సాక్షాల్ రక్షకుడైనటువంటి క్రీస్తుకు పరిపూర్ణముగా లోబడి శ్రేష్టమైన జీవితం అందరికీ దయచేయము. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయము. ప్రతి వ్యాపారములకు మంచి ఆదాయం, మంచి లాభము దయచేయము. ప్రతి ప్రయాణము దీవించము. చదువుతున్న పిల్లలకు ఉన్నతమైన జ్ఞానం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి దీవించమునైనా. వివాహం కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలకు మంచి వివాహం జరిగించము. వివాహానంతరం శ్రేష్టమైనటువంటి వారసురాల కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలకు మంచి కుటుంబానికి శ్రేష్టమైనటువంటి తరతరాలను దయచేయము. ఇల్లు లేని వాళ్ళకి మంచి ఇల్లు దయచేయమునైనా. మంచి భూమి దయచేయము.
సమాధాన శాంతి సమృద్ధితో ఉన్నటువంటి చక్కని ఇల్లు, చక్కని ఆహారం, మంచి వస్త్రాలు, మంచి జీవజలం, మంచి జీవవాయు, సమస్త ఆశీర్వాదముగా ఆనందకరముగా నాయన పరిపూర్ణముగా నింపి నడిపించుము. ఈ గొప్ప భాగ్యం నాకు, మాకు తండ్రి, మాకు తరతరాలు శాశ్వతముగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ ఆత్మలో అనుక్షణము నడిపించి మా రక్షకుడు ప్రాణనాథుడు మా యేసు క్రీస్తు నందు సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీ ప్రియ బిడ్డలైనటువంటి, ముద్దు బిడ్డలైనటువంటి మా ద్వారా మీరు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు స్తుతించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అంశము త్వరగా నాకు తెలియపరచండి, నేను మీ కొరకు ప్రార్థన చేద్దాను. గాడ్ బ్లెస్ యూ.